హిందూ మతంలో ఒక మహాశక్తి ఉంది. దానికి ఆదిలేదు, అంతం లేదు. కాలానికి అందని ఈ సృష్టికే మూలమైన ఆయనే మహాదేవుడు, శివుడు. ఈరోజు మనం ఆ పరమశివుని తత్వం వెనక ఉన్న ఆసక్తికరమైన విషయాలను, లోతైన అర్థాలను తెలుసుకుందాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా శివుడు అనే మాటకు అర్థమేంటి, ఆయన తత్వమేంటి అని చూద్దాం. ఆ తర్వాత ఆయన స్వరూపంలోని ప్రతీకల గురించి తెలుసుకుందాం. అలాగే ఆయనలోని రెండు విభిన్న రూపాలు, అవతారాల గురించి, ఇక చివరగా ఆయనకు సంబంధించిన ప్రముఖ క్షేత్రాలు, పండగల గురించి మాట్లాడుకుందాం. మొదలు పెడదాం రండి. అసలు శివుడు అనే పదానికి అర్థం ఏంటి, ఆ తత్వం వెనుక ఉన్న మూలభావనలేంటో చూద్దాం. శివ అనే మాటకు అర్థం మంగళకరమైనవాడు, శుభాన్ని కలిగించేవాడు అని. ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే, శివుడు అంటే ప్రకృతిలో ఉండే మూడు గుణాలు, సత్వ, రజో, తమో గుణాలు, వీటికి అతీతమైనవాడు. అంటే ఆయనకు ఎలాంటి కల్మషం అంటదు. అందుకే ఆయనను కేవలం స్వచ్ఛమైన చైతన్యంగా చూస్తారు. ఆయన పేరు తలుచుకుంటేనే మనసు శుద్ధి అవుతుందని అంటారు కదా, దాని వెనుకున్న అర్థం ఇదే. శివుడికి ఆది, అంతం రెండూ లేవు. ఆయన కాలానికి అందనివాడు. దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువు ఇద్దరూ శివుడి మొదలు చివర కనుక్కోవాలని ప్రయత్నించి విఫలమయ్యారట. అంటే ఆయన తత్వం అంత అనంతమైనది అనమాట, ఎవరో కొలవలేనిది. సరే, ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయానికి వద్దాం. అదే శివుని స్వరూపం, ఆయన ప్రతీకలు. మనం చూసే శివుని రూపంలో ప్రతి వస్తువుకి, ప్రతి అలంకారానికి వెనుక ఒక పెద్ద అర్థమే దాగుంది. మరి ఆ రహస్యాలేంతో చూద్దామా? శివుని రూపాన్ని గమనిస్తే అదొక ప్రతీకల నిధిలా ఉంటుంది. చూడండి, ఆయన చేతిలో త్రిశూలం, డమరుకం, తలపైన చంద్రవంక, గంగ, మెడలో పాములు, ఒంటిమీద పులిచర్మం, విభూది, ఇక నుదుటిమీద మూడో కన్ను. అబ్బా, వీటన్నిటికీ ఒక్కో దానికి ఒక్కో అర్థముంది. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా త్రిశూలం. ఈ మూడు కొనలు ప్రకృతిలోని మూడు గుణాలకు ప్రతీకలు. అవే సత్వ, రజో, తమోగుణాలు. సింపుల్గా చెప్పాలంటే సృష్టి, స్థితి, లయం, ఈ మూడింటినీ నియంత్రించే శక్తి శివుడి చేతిలో ఉందని చెప్పడమే దీని అర్థం. ఇక ఢమరుకం, దాన్నుంచొచ్చే శబ్దం, నాదం ఉంది చూశారా, అదే ఈ సృష్టికి మూలమంటారు. ఈ మొత్తం విశ్వం ఆ మొదటి శబ్దం నుంచే పుట్టిందట. అందుకే శివుడి ఢమరుకాన్ని శబ్దబ్రహ్మ స్వరూపమంటారు. ఆయన తలమీద చంద్రవంక కనిపిస్తోంది కదా, అది మనస్సుమీద నిగ్రహానికి, ప్రశాంతతకు గుర్తు. అలాగే ఆయన జటలనుంచి ప్రవహించే గంగ, అది స్వచ్ఛతకు, పవిత్రతకు ప్రతీక, అజ్ఞానాన్ని కడిగేసే జ్ఞానంలాంటిదన్నమాట. శివుడు పురిచర్మాన్ని ఆసనంగా లేదా వస్త్రంగా ధరిస్తాడు. దీని అర్థమేంటంటే ఆయన కోరికలను, అహంకారాన్ని పూర్తిగా జయించాడని. ఇక ఆయన మెడలోని పాములు, అవి పరమాత్ముడైన శివుణ్ణి ఆశ్రయించి ఉండే జీవాత్మలకు ప్రతీకలు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది శివుని మూడవ నేత్రం, అది జ్ఞాననేత్రం. మన మామూలు కళ్లకు కనిపించని సత్యాన్ని చూడగలిగే శక్తికి అది చిహ్నం. ఆ కన్ను తెరిస్తే ఇక అన్నీ భస్మమైపోతాయని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఓకే, శివుడిలో రెండు పూర్తి భిన్నమైన రూపాలు కనిపిస్తాయి. ఒకవైపు లయం చేసే రుద్రుడు, మరోవైపు కరుణామయుడైన భోలాశంకరుడు. ఈ రెండు స్వరూపాల వెనుక ఉన్న తత్వమేంటో కాస్త చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. శివుని కుటుంబాన్ని మనం రెండు కోణాల్లో చూడొచ్చు. ఒకవైపు రుద్రస్వరూపంలో, అంటే ఉగ్రరూపంలో ఆయనతో పాటు మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు ఉంటారు. ఇది లయకారక శక్తికి ప్రతీక. మరోవైపు శాంతస్వరూపంలో పరమేశ్వరుడుగా పార్వతీదేవి, వినాయకుడు, కుమారస్వామి, నందీశ్వరుడు ఇలా కుటుంబ సమేతంగా కనిపిస్తాడు. అంటే ఒకే వ్యక్తిలో సంసారం, వైరాగ్యం, సృష్టి, లయం, ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తాడో ఇది చూపిస్తుంది. రైట్, ఇక మన విశ్లేషణలో చివరి భాగానికి వచ్చాం. శివునికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పండగలు, ఇంకా ఆయన కొలువైన ప్రముఖ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. శివుడికి చేసే పండగల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది మహాశివరాత్రి. ఆ రోజే శివపార్వతుల కళ్యాణం జరిగింది అని నమ్మకం. అందుకే ఆ రాత్రి భక్తులంతా ఉపవాసం ఉండి, జాగరణ చేసి శివనామాన్ని స్మరించుకుంటూ గడుపుతారు. ఇప్పుడు పంచకేదారాల గురించి తెలుసుకుందాం. దీని వెనక ఒక కథ ఉంది. కురుక్షేత్ర యుద్ధం తర్వాత
పాండవులు తమ పాప పరిహారం కోసం శివుడి దర్శనానికి వెళ్లారట. కాని శివుడు వాళ్ళని పరీక్షించాలనుకున్నాడు. అందుకే ఒక నంది రూపంలోకి మారి వాళ్లకు దొరక్కుండా మాయమైపోయాడట. పాండవులు వదల్లేదు. ఆ అన్వేషణ నుంచే పంచకేదారాలు పుట్టాయి. పాండవులు ఆ నందిని వెంబడిస్తూ వెళ్లగా ఆ నంది రూపంలోని శివుడి శరీరభాగాలు హిమాలయాల్లో 5 వేరువేరు చోట్ల ప్రత్యక్షమయ్యాయి. అవే కేదారినాథ్లో మూపురం, తుంగనాథ్లో చేతులు, రుద్రనాథ్లో ముఖం, మధ్యం మహేశ్వర్లో నాభి, చివరిగా కల్పనాథ్లో జటాజూటం. ఈ 5 పవిత్ర స్థలాలనే మనం పంచకేదారాలు అని పిలుస్తాం. ఇప్పటివరకు మనం చెప్పుకున్న శివతత్వాన్నంతా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ శ్లోకం చాలు. వందే జగత్కారణం. దీని అర్థం ఈ సమస్త విశ్వానికి కారణమైన ఆ పరంజ్యోతికి నేను నమస్కరిస్తున్నాను అని. ఇంతకంటే గొప్పగా శివుణ్ణి ఎలా వర్ణించగలం? సరే, ఇదంతా విన్న తరువాత మనలో ఒక ప్రశ్న తలెత్తాలి. ఆది అంతం లేని, పుట్టుక చావులేని, కాలానికి అందని ఒక తత్వం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఆ అనంతమైన సూత్రం మన జీవితానికి ఏం చెబుతోంది? ఒక్కసారి ఆలోచించండి.